హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా? అవును, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలందరినీ క్షేమంగా భద్రంగా ఉంచారు. ప్రియులారా, మరి ఈ వాగ్దానం మనము స్వీకరిస్తూ మరి ప్రతి దినము కూడా దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాం కదా. ఇతరులు కూడా దీవించబడడానికి వాగ్దానాలు మీరు ఇతరులు కూడా షేర్ చేయండి, వాక్యాన్ని విని ఆశీర్వదించబడతారు. రండి, మరి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనము. నీతి సమాధానమును కలుగచేయును. ఐజియా 32:17. ద ఫ్రూట్ ఆఫ్ ద రైచియస్నెస్ విల్ బి పీస్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. నీతి సమాధానాన్ని కలుగ చేస్తుంది అని చెప్పి. అయితే పిల్లల, నీతి అంటే ఎవరు? నీతి అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పి. అయితే ప్రియులారా, మనం ఎవరము నీతిమంతులం కాదు. మనం ఎన్ని నీతి క్రియలు చేసినా అవన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీతిమంతుడైన ఒకరు ఉన్నారు, ఆయనే యేసయ్య. ఆయన నీతికి రాజు అండి, నీతి సూర్యుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు నీతిమంతుడైన యేసయ్య రెక్కల క్రిందకి మనం వచ్చినట్లయితే మనం సమాధానం కలిగి ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం చూస్తే ఈ మాటలకి ఎక్కడా కూడా పిల్లరా నీతి, సమాధానము ఇలాంటి పదాలు, అనుభవాలు మనం వినాలన్నా, రావాలన్నా, చూడాలన్నా, మనం మాట్లాడాలన్నా ఆ అనుభవాలు మన సొంతంగా వచ్చేవి కావు అండి. మనకి మనం స్వతహాగా సంపాదించుకోలేము. కానీ దేవుని కృప చేత, ఆయన మనలను ఆశీర్వదించిన కారణం చేత, ఆయన మనలను ప్రేరేపించిన కారణం చేత మనము నీతి సమాధానాలు కలిగి లోకంలో కృపాసత్యములు కలిగి మరి సంతోష హృదయమై మరి నమ్మకంగా యథార్థంగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉంటామండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభు తన నీతిని మనకు ఆపాదించిన కారణం చేత ఈ నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 85వ కీర్తన 10వ వచనంలో చూస్తే నీతి సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నవి అని రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మనము నీతిమంతుడైన యేసయ్యను కలిగి ఉంటే, నీతికి రాజైన యేసయ్యను కలిగి ఉంటే ఎల్లప్పుడూ సమాధానానికి కర్త అయిన యేసయ్య యొక్క సమాధానం మనలో ఏలుబడవుతూ ఉంటుంది. అందరితోనూ సమాధానంగా ఉండడానికి ప్రభు కృప చూపిస్తారని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో 119వ కీర్తన 65వ వచనం చూస్తే, నీ ధర్మశాస్త్రం అనుసరించి వారికి ఎంతో నెమ్మది కలదు. నీతి సమాధానం ప్రియ దేవుని బిడ్డలారా ఎలా వస్తాయంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే గనక మరి ఆ సమాధానం అనేది, నెమ్మది అనేది మనకి కలుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉందండి. దేవుని యొక్క వాక్యంలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా చాలా చక్కగా ఈ మాట ఏమని రాయబడి ఉందంటే, విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడినామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంతే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. దేవునితో సమాధానం కలిగింది, మనుషులతో సమాధానం కలిగింది కేవలము యేసయ్య ద్వారానే అన్న సంగతిని మనము గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి యేసు ప్రభు మనకి ఇచ్చే ఈ నీతి వలన ఈ సమాధానము మన యొక్క జీవితం అసలు శిశురైన సమాధానం ప్రభు వల్లనే మనకి ఆపాదించబడుతుంది. మనం నెమ్మది కలిగి ఉంటామండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితేనే, సిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని మనము విశ్వసిస్తేనే మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము ఆయన కృపలో
అయితే ఇప్పుడు ఆ నీతి మనకి సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంది. లోకంలో మనుషులతోనూ దేవునితోనూ సమాధానం కలిగి ఉండడానికి కృప చూపిస్తూ ఉందండి. ఎన్నెన్నో కలహాలు కలతలు మనకు ఉంటూనే ఉంటాయి మనుష్యులంగా ప్రియులారా. అయితే వాటన్నిటిని జయించే శక్తి నీతి సూర్యుడైన యేసయ్య ద్వారానే మనకి కలుగుతుంది. సమాధానానికి కర్త అయిన దేవుడే మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆయన కృపలో మనం నిలిచి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట క్రింద అంటే యెషయా గ్రంథం 32:17 నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును అని చెప్పి రాయబడి ఉంది. నిత్యము నిబ్బరము అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం ఎలాంటిదంటే నీతి సూర్యుడు ఇచ్చే సమాధానం నిత్యము ఇస్తాడు, నిబ్బరంగా ఇస్తాడు, నిమ్మలం కలిగి అంటే సమాధానం కలిగి మనం ఉంటాం, నెమ్మది కలిగి మనం ఉంటామండి. ఈ లోకంలో మాకు అసలు ఏ నెమ్మది లేదండి, శాంతి సమాధానాలు కొరవైడిపోయినాయండి, ఎందుకు బ్రతుకుతున్నామా అని చెప్పి వాపోతున్న వాళ్ళు ఎంతోమంది కనబడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి సూర్యుడైన యేసయ్య దగ్గరికి రా. ఆ నీతిమంతుడైన యేసయ్య నీకు సమాధానాన్ని కలిగచేసి సంపూర్ణంగా మరి ఆయన సన్నిధిలో నడిచే భాగ్యాన్ని ప్రభు నీకు నాకు ప్రసాదిస్తాడు. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దీని బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువు మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ఒక వచన భాగాన్ని మీ కొరకు తెలియజేస్తాను. దినవృత్తాంతముల 1వ గ్రంథంలో 17:10 నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత చక్కటి వాగ్దానం అండి. మన పక్షంగా యుద్ధం చేయవాడు, మన పక్షంగా వ్యాజ్యమాడేవాడు ప్రభు అన్న సంగతిని గ్రహించాలని చెప్పి మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, భాగ్యవంతుడానికి వందనాలు ప్రభు. నీతి సమాధానము కలుగ చేయనని చెప్పి వాగ్దానం చేస్తావు. నీతిమంతుడైన నీవు వలనే మాకు సమాధానం ప్రభా. దేవునితోనూ మనుషులతోనూ సమాధానం కలుగ చేయవాడవు నీవు తప్ప మాకెవరున్నారు నాయన తండ్రి. నిత్యము నెమ్మది నిబ్బరము కలిగి నీ సన్నిధిలో జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభుత్వ దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రం చేసి నడిపించి మహిమ పొందుకోమని దేవానికి వందనాలు. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయనా భయంకరమైన దీనస్థితిలో ప్రభా, నెమ్మది లేక మనశ్శాంతి లేక ప్రభా, కొట్టుమిట్టాడుతుంటే ప్రభా, దేవా కనికరం కలిగిన దేవుడా నాయనా తండ్రి, నీవు సమాధానకర్తగా బిడ్డల జీవితాల్లో ఏలుబడేవమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఆశీర్వదించండి, ఆరోగ్యం ప్రసాదించండి నాయనా. నీ కృపలో బిడ్డలను వర్ధిలింపచేసి నడిపించి మహిమ పొందుకోమని నీవే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.